నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్ని లోకం ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ కాంబినేషన్. మీరెవరైనా ఈ కాంబినేషన్ని ట్రై చేశారా? మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ కాంబినేషన్ ఫ్రై అండి. అదే క్యారెట్ అండ్ పొటాటో ఫ్రై. రెగ్యులర్గా అందరూ పొటాటో ఫ్రై ఒక్కటే చేస్తారు కదా, కానీ కొంచెం కలర్ఫుల్గా, అలాగే క్యారెట్ తినను అని మారం చేసే పిల్లలను మాయ చేసి తినిపించే ఫ్రైయే ఇప్పుడు నేను చేసి చూపిస్తున్న ఈ రెసిపీ. సో మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? వీడియో స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నట్టు ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3 మీడియం సైజు క్యారెట్లు, ఒక 3 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను నేను ఎట్లా కట్ చేశానో చూశారు కదా, సన్న సీరికల్లాగా వస్తాయి. అండ్ ఇలా కట్ చేయడం వల్ల ఉల్లిపాయలు కూడా చాలా తొందరగా మగ్గి మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే క్యారెట్ విషయానికి వస్తే వాటిని కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా చిన్నగా కట్ చేయడం వల్ల వాళ్ళకి పంటి కింద కూడా తగలదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల నూనె వరకు వేసి మన కడాయిని సిద్ధం చేసుకోవాలి ఫ్రై చేయడానికి. సో ఇట్లా కాసేపు నూనెని అటు ఇటు స్ప్రెడ్ చేస్తూ కడాయిని బాగా వేడి చేసుకోవాలి. దీనివల్ల పొటాటో ఫ్రై అడుగు అంటకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఒక టిప్. ఇంకా ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూశారు కదా, కడాయి చాలా వేడిగా ఉంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉల్లిపాయల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా మనం ఇంకొక పని కూడా చేసేసుకోవచ్చు. అదేనండి, బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా బంగాళదుంపలకు చెక్కు తీసుకుని సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్యారెట్ ముక్కలు అండ్ బంగాళదుంప ముక్కలు ఇంచుమించు ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అప్పుడు మన కుకింగ్ ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది, అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. సో బాండిల్లో చూశారు కదా, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నేను క్యారెట్ ముక్కల్ని వేసేసాను. వేసి అవి కూడా 2 మినిట్స్ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మన బంగాళదుంప ముక్కల్ని కూడా అందులోనే పైన అట్లా సర్దాలి. సో ఇలా చేయడం వల్ల కింద క్యారెట్ ఫ్రై అవుతుంది, అట్లాగే ఆవిరికి పైనున్న బంగాళదుంప కూడా ఉడుకుతుంది. ఇట్లా మూత పెట్టి ఒక 3 నిమిషాలకు ఒక్కసారి మూత తీస్తూ ఫ్రై చేసుకోవాలి. అంటే మనం వేసిన వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. తర్వాత హాఫ్ కుక్ అయిన తర్వాత పసుపు, అట్లాగే సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ ముక్కల్ని కిందకి పైకి బాగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అట్లా ఒక 3 మినిట్స్ అయిన తర్వాత 1.5 స్పూన్ కారం. ఇక్కడ నేను చెప్పిన కొలతలే కాదండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాన్ని కాస్త అడ్జస్ట్ చేసుకోండి. సో కారం వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు మనం ఫ్రై చేస్తే కూర సిద్ధమైపోతుంది. అంతేనండి, చూసారా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచికరమైన బలమైన ఒక ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ ఫ్రైతో పాటు పక్కన రసం కానీ, పప్పుచారు కానీ, లేదంటే ఏదన్నా కాంబినేషన్తో పప్పు కానీ ఉంటే అదిరిపోతుందండి. ఇంకా అంతేనండి, మన సూపర్ కాంబినేషన్ క్యారెట్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. సో ఈ వీడియో చూసి మీరు కూడా ఈ ఫ్రైని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.